అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. ఆ రెండు రాష్ట్రాల్లో 0 సీట్లు వచ్చినా కూడా భవిష్యత్తు బీజేపీదేనా అంటే 2024 పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి, కొన్ని రాష్ట్రాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి, మరికొన్ని రాష్ట్రాల్లో 0 సీట్లు వచ్చాయి. అయితే 0 సీట్లు వచ్చిన రెండు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ చాలా అద్భుతంగా పనిచేసింది. ఆ రెండు రాష్ట్రాలు ఏవి, దాని కథ ఏందో ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలు. అయితే సిక్కిం లో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిక్కిం క్రాంతికారి మోర్చా మరోసారి అధికారాన్ని చేపట్టింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ కి వచ్చినట్లయితే ఇక్కడ ఇదివరకు బీజేపీ 41 స్థానాలతో అధికారంలో ఉంటే ఈసారి మూడవసారి బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. ఈసారి మరో 5 స్థానాలను పెంచుకుని 46 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక ఒడిశాలో 24 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నవీన్ పట్నాయక్ ను ఓడించి సొంతంగా అధికారంలోకి వచ్చింది బీజేపీ. అక్కడ 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక ఆంధ్రప్రదేశ్ కి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకొని 8 స్థానాల్లో విజయం సాధించి ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా అధికారాన్ని చేపట్టింది బీజేపీ. అయితే ఇది వరకు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసినప్పటికీ కూడా తెలుగుదేశం మరియు జనసేన పార్టీలతో కేవలం 4 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుచుకుంది 2014లో. కానీ ఈసారి మాత్రం 3 పార్లమెంట్ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక ఒడిశాలో 21 పార్లమెంట్ స్థానాలకు గాను 20 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అలానే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి 2 పార్లమెంట్ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంది. సిక్కిం లో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిక్కిం క్రాంతికారి మోర్చా విజయం సాధించింది. అయితే దేశవ్యాప్తంగా మంచి ఫలితాలను బీజేపీ చూసింది. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గినప్పటికీ కూడా అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 3 సార్లు అంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీలో కూడా అతిపెద్ద పార్టీగా బీజేపీ రావడం అనేది చాలా పెద్ద విషయమే. నిజానికి 370 సీట్లు వస్తాయని, 400 సీట్లకు పైగా తాము గెలుస్తామని మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అన్ని సీట్లు సాధించలేదు. 240కి 400కు వ్యత్యాసం ఎక్కువగా ఉండడం వల్ల బీజేపీకి నిరాశజనకమైనటువంటి ఫలితాలు వచ్చాయని అందరూ చెప్తున్నారు. కానీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్స్ లో కూడా 240 సీట్లు సాధించడం అంటే అంత పెద్ద విషయం ఇంకోటి లేదు. మీరు ఏ రాజకీయ విశ్లేషకుడిని అడిగినా కూడా ఈ విషయంలో అంగీకరిస్తారు. అయితే దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో ఉంటే ఎన్డీఏ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో బీజేపీ సొంతంగా 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇక ఇండియా కూటమికి వస్తే 5 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సొంతంగా కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో తెలంగాణ, కర్ణాటక మరియు హిమాచల్ ప్రదేశ్ లు ఉన్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్ మరియు తమిళనాడులో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు భారతీయ జనతా పార్టీ. కానీ అక్కడ ఓట్ల శాతాన్ని మాత్రం మెరుగుపరుచుకుంది బీజేపీ. ఒక్కసారి మనం ఓటింగ్ పర్సంటేజ్ ను కనుక చూసినట్లయితే తమిళనాడులో 11% ఓటింగ్ పర్సంటేజ్ ను నమోదు చేసింది బీజేపీ. ఇది వరకు ఎప్పుడు కూడా అన్నా డిఎంకే తో కలిసి పోటీ చేస్తుండే అక్కడ ఎప్పుడు 3-4% మించి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చి ఉండేది కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్డీఏలో మరికొన్ని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని మొత్తం 18.27% ఓటింగ్ పర్సంటేజ్ ను నమోదు చేసింది. అందులో బీజేపీ సొంతంగానే 11% నమోదు చేసింది. అయితే అన్నా డిఎంకే మాత్రం సొంతంగా పోటీ చేసి 20.46% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ ను నమోదు చేయగలిగింది. కాంగ్రెస్ పార్టీ డిఎంకే తో కలిసి 10.67% ఓటింగ్ పర్సంటేజ్ ను నమోదు చేయగలిగింది. అన్ని ఓటింగ్ పర్సంటేజ్ లతో పోల్చుకుంటే బీజేపీ ఎన్డీఏ ఒక విధంగా చెప్పాలంటే మంచి ఓటింగ్ పర్సంటేజ్ నే నమోదు చేసిందని చెప్పుకోవాలి. అయితే తమిళనాడులోని దక్షిణ తమిళనాడుకి వస్తే ఇక్కడ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ 40 స్థానాలకు గాను 40 స్థానాల్లో విజయం సాధించింది. అలాంటి చోట బీజేపీకి ఏకంగా 22.47% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. ఇది డిఎంకే కి డేంజర్ బెల్ అని చెప్పుకోవాలి. నిజానికి 22.47% అనేది అంత తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఏమి కాదు.
కాదు. డిఎంకే కి అక్కడ 26.57% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. అంటే డిఎంకే కి బీజేపీకి ఓట్ల శాతంలో కేవలం 4% మాత్రమే డిఫరెన్స్ ఉంది. కనుక సీట్లు వచ్చినా రాకపోయినప్పటికీ ఓటింగ్ డిఫరెన్స్ లో పెద్దగా తేడా లేదు. కనుక ఇది రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. అయితే తమిళనాడులో మరొక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి నన్ తమిళియన్ కచ్చి పార్టీ ఏకంగా 8.25% ఓటింగ్ పర్సెంటేజ్ ను నమోదు చేసింది. ఇది ద్రవిడ వాదానికి వ్యతిరేకంగా ఉండే పార్టీ. ఈ పార్టీకి అంత ఓటింగ్ పర్సెంటేజ్ రావడం నిజంగా కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ పార్టీ ప్రస్తుతం ఇండియా కూటమిలో లేదు, అలానే ఎన్డీఏ కూటమిలో కూడా లేదు. అయితే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఎన్టీకే గనుక ఎన్డీఏలో గనుక చేరినట్లయితే ఎన్డీఏకు ఉన్నటువంటి 18% తో పాటు వీరి 8% కలుపుకుంటే 26-27% ఆ ఓటింగ్ పర్సెంటేజ్ చేరుకుంటుంది. అంటే ఇండియా కూటమికి తో సరి సమానంగా అప్పుడు ఎన్డీఏ కూటమికి ఓటింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో రసవత్తరమైనటువంటి పోరు ఇండియా కూటమికి మరియు ఎన్డీఏ కూటమికి మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ఒకవేళ తిరిగి అన్నా డిఎంకే గనక ఎన్డీఏలో చేరితే ఈసారి సీనియర్ పార్ట్నర్ గా కాకుండా బీజేపీకి జూనియర్ పార్ట్నర్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. కనుక తమిళనాడులో సీట్లు రాకపోయినప్పటికీ బీజేపీకి భారీగా లాభం జరిగిందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అయినటువంటి తమిళికా వెట్రి కజగం పార్టీ కూడా పోటీ చేయనుంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని క్రిస్టియన్ సంస్థలు ఇదివరకు అన్నా డిఎంకే తో ఉన్నాయి కూడా ఈసారి డిఎంకే పార్టీతో కలిశాయి. అయితే ఈ క్రిస్టియన్ సంస్థల్లో చీలిక వచ్చి కొన్ని విజయ్ వైపు కూడా మరలే అవకాశం ఉన్నాయి. దీంతో ఇండియా కూటమి విజయ్ పార్టీల మధ్య ఓట్లు చీలి అది ఎన్డీఏకి లాభం చేకూరే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే గనక జరిగితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది తమిళనాడులో బీజేపీ యొక్క పరిస్థితి. ఇక పంజాబ్ కి వచ్చినట్లయితే ఇక్కడ 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 13 స్థానాలకు గాను శిరోమణి అకాలీ దళ్ తో కలిసి బీజేపీ చెరో 2 స్థానాల్లో విజయం సాధించగా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 స్థానాల్లో విజయం సాధించింది. కానీ ఈసారి లోక్సభ ఎన్నికలకు వచ్చినట్లయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించింది. శిరోమణి అకాలీ దళ్ కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని నష్టపోయి 7 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఖలిస్తానీ ఉగ్రవాదులు ఇద్దరు ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. ఇక ఎన్నికల ఓటింగ్ పర్సెంటేజ్ ని కనుక మనం గమనించినట్లయితే మొన్న జరిగినటువంటి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 40% ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే ఈసారి జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కేవలం 26% మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటింగ్ శాతం వచ్చింది. అంటే దాదాపు 14% ఓటింగ్ పర్సెంటేజ్ ను నష్టపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా 26% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. కానీ 26%తో 7 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగా అదే 26% తో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 3 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీకి వస్తే ఇక్కడ 3-4% ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నటువంటి బీజేపీ ఈసారి ఏకంగా 18.56% ఓటింగ్ పర్సెంటేజ్ ను నమోదు చేసింది. దాదాపు 3-4 సార్లు ఇక్కడ రెట్టింపైంది బీజేపీ ఓటింగ్ శాతం. అయితే శిరోమణి అకాలీ దళ్ మాత్రం కేవలం 13.42%తో 4వ అతిపెద్ద పార్టీగా మిగిలిపోయింది. బీజేపీ 3వ అతిపెద్ద పార్టీగా పంజాబ్ లో అవతరించింది. అయితే బీజేపీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మరియు శిరోమణి అకాలీ దళ్ నుంచి కొంత భాగం తన వైపు తిప్పుకోగలిగింది. ఒకవేళ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీ దళ్ మళ్ళీ ఎన్డీఏలో చేరితే ఈసారి బీజేపీకి జూనియర్ పార్ట్నర్ గా అవతరించనుంది. అప్పుడు బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి శిరోమణి అకాలీ దళ్ తక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ శిరోమణి అకాలీ దళ్ బీజేపీ కనుక కలిసి పోటీ చేస్తే అక్కడ అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో పంజాబ్ లో రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ ఒక తిరుగులేని శక్తిగా ఎదగబోతుంది. దీంతో 0 సీట్లు వచ్చినప్పటికీ కూడా తమిళనాడు మరియు పంజాబ్ లో బీజేపీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగి ఆ 2 రాష్ట్రాల్లో భవిష్యత్తు తమదే అని బీజేపీ చాటుతుంది. ధన్యవాదాలు.